నేను ఉప ముఖ్యమంత్రి సీట్‌లో ఉన్నా కూడా, అధికారంలో ఉన్నా కూడా సినిమా వాళ్ళు, హీరోలు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి రాలేదు అని సంవత్సర కాలం నుండి లోపలే తనకలాడిపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు చివరికి ఏదో ఒక కాసింత స్పేస్ ఆయన సినిమా వస్తుంది కాబట్టి థియేటర్‌లో బంద్ చేస్తున్నారంట అని థియేటర్‌లో బంద్ అనే మాట లేదు. ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో ఎవరో వాళ్ళు ఎప్పుడో 2 నెలల కిందట ఒక ప్రతిపాదన పెట్టుకున్నారు. దాన్ని ఇప్పుడు ముందు పెట్టేసి చివరికి సినిమా వాళ్ళ మీద పూర్తిగా వాళ్ళని అవమానపరిచే విధంగా, వాళ్ళని టార్గెట్ చేసే విధంగా, వాళ్ళకి గౌరవం తెలీదు, విజ్ఞత లేదు, కృతజ్ఞత లేని వాళ్ళు అని చెప్పి ప్రకటనలు వరుస పెట్టి థియేటర్ల నెక్స్ట్ ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏదైతే ఉంటాయో ఆ థియేటర్లను టార్గెట్గా చేసుకొని మళ్ళీ నేను సమీక్షలు చేసి ఆ థియేటర్ల సంగతి తెలుసండి, దాంట్లో తినుబండరాలు ఏదో చూడండి, శానిటైజేషన్ ఏదో చూడండి, దాని ఫైర్ చూడండి, రెన్యువల్ చూడండి, రకరకాలుగా ఆయన అసలు మినిస్టర్కి, అధికారులకి నిన్న ఆదేశాలు ఇవ్వగానే అయిపోయి, నిన్న మధ్యాహ్నం అవ్వగానే సాయంత్రము రాత్రి వరుస పెట్టి రెవెన్యూ, పోలీస్ అందరు అధికారులు కూడా సమన్వయం చేసుకొని థియేటర్ల మీద ఒక దండయాత్ర అనేది మొదలెట్టేశారు. అయితే ఈ థియేటర్ల మీద దండయాత్ర మొదలెట్టగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా, వాళ్ళ ఆసక్తికరంగా స్పందిస్తూ ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్గా విమర్శలు చేయడం ఒక ఎత్తు. ఇంతకుముందు జనసేన పార్టీ కార్యకర్తలు, ఈయన అభిమానులు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన అభిమానులు ఏవైతే అప్పుడు ట్వీట్లు వేశారో సేమ్ ట్వీట్లు స్క్రీన్ షాట్లు పోస్ట్ చేస్తూ ఉన్నారు. సేమ్ అప్పుడు ఏం వేశారు, థియేటర్లలో కనీసం రెన్యువల్ కానీ చేసుకోకుండా పర్మిషన్ లేకుండా నడుస్తున్న థియేటర్ల వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా రావడం లేదు. సో అక్కడ ఏమైనా కనీసం సేఫ్టీ మెజర్స్ అన్న తీసుకున్నారా లేదా అని 1-2 థియేటర్ల దగ్గరికి వెళ్ళేసి అధికారులు చెక్ చేయగానే అప్పుడు వీళ్ళు పెట్టినటువంటివి ఏంటి, ఇప్పుడు ఈయనేమన్నాడు, నీ పెత్తనం ఏంది మా సినిమాలలో అన్నాడు. మరి ఇప్పుడు ఈయన పెత్తనం ఏంది, అక్కడ నుంచి మొదలెడుతున్నారు. సేమ్ అవే షేర్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో. అండ్ అప్పుడు వీళ్ళ ఏమంటారు అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి జనసేన సోషల్ మీడియాలో ముఖ్యుల నుంచి వచ్చిన పోస్టులు జగన్ గారిని ఉద్దేశించి ఆ సైకో పగతో ఉన్నాడు, ఎవరిని వదిలిపెట్టడు అని చెప్పి వాళ్ళు ట్వీట్ వేస్తే సేమ్ అదే స్క్రీన్ షాట్ ఇప్పుడు రాత్రి నుంచి థియేటర్ల మీద దండయాత్ర చేస్తున్నారు అన్న ఏమంటారు మీడియా రిపోర్ట్ల స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారు, ఆ సైకో పగతో ఉన్నాడు, ఎవరిని వదిలిపెట్టడని సేమ్ అవే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు. అప్పుడు జనసేన వాళ్ళు జగన్ గారిని ఏమైతే అన్నారో అవే మాటలే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సూచనలు సలహాలు పరిగణలోకి తీసుకొని అండ్ థియేటర్లలో కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ మాత్రమే చెక్ చేసుకుంటూ ఆయన అది కూడా ఒకటండి థియేటర్లకు వెళ్ళేసరికి సరేలే అబ్బా వీళ్ళు వద్దంటున్నారు, గగ్గోలు పెడుతున్నారని చెప్పి వదిలేయండి అని చెప్పాడు ఆయన. అంతలో మాత్రానికి బూతులు తిట్టారు. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏమీ బూతులు తిట్టట్లే, సేమ్ అప్పుడు వాళ్ళు ఏవైతే తిట్టారో అదే స్క్రీన్ షాట్ ఇప్పుడు షేర్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. కాలము, నేను చాలాసార్లు చెబుతాను, కాలం ఎవరిని వదిలిపెట్టదు, అందరి దూల తీర్చేస్తుంది. ఇప్పుడు కాలం చాలామంది దూల తీరుస్తుంది. అసలు వండర్ అనిపిస్తుంది. ఈయన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి, ఈయన నిర్ణయాలు, ఈయనకున్నటువంటి ఒక పర్సనల్ గ్రిడ్జ్ను ఈ విధంగా చూపించుకుంటూ ఈ ఫ్రస్ట్రేషన్ ఏందో, ఈ అసహనం ఏందో, పాలకులుగా ఉన్నవాళ్ళు ఎంత హుందాగా ఎంత బ్యాలెన్స్గా ఉండాలి. పక్కనే ఈయన బాస్ ఉన్నారు కదా చంద్రబాబు సార్, కనీసం ఆయన బయటకు ఏమీ కనిపించనికన్నా మెయింటైన్ చేస్తుంటారు లోపల ఎన్ని చేసినా. కనీసం అటువంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి కదా.